ఏపీ సీఎం బాబు కాసేపట్లో ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. టీడీపీకి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు టీమ్గా సీఎం బాబుతో కలిసి ఉదయం ప్రధానితో చర్చించనున్నారు. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, అమిత్ షా, నితిన్ గడ్కరీలతో సమావేశం కానున్నారు. విభజన చట్టంలో ఏపీకి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు వంటి అంశాలపై చర్చలు జరపనున్నారు. పోలవరం, అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్రం నుంచి సాయం కోరనున్నారు. पीछे पीछे ఏపీ సీఎం బాబు కాసేపట్లో ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. టీడీపీకి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు టీమ్గా సీఎం బాబుతో కలిసి ప్రధానితో చర్చించనున్నారు. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, అమిత్ షా, నితిన్ గడ్కరీలతో సమావేశం కానున్నారు. విభజన చట్టంలో ఏపీకి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు వంటి అంశాలపై చర్చలు జరపనున్నారు. పోలవరం, అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్రం నుంచి సాయం కోరనున్నారు. पीछे रखो भैया। पीछे पीछे हो गया। ఏపీ సీఎం బాబు కాసేపట్లో ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. టీడీపీకి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు టీమ్గా సీఎం బాబుతో కలిసి ప్రధానితో చర్చించనున్నారు. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, అమిత్ షా, నితిన్ గడ్కరీలతో సమావేశం కానున్నారు. విభజన చట్టంలో ఏపీకి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు వంటి అంశాలపై చర్చలు జరపనున్నారు. పోలవరం, అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్రం నుంచి సాయం కోరనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ ఢిల్లీ నుంచి అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, ఎన్ని గంటలకు భేటీ కానున్నారు? బాబుతో ఎవరెవరు టీమ్గా వెళ్తున్నారు? ఏపీ సీఎం బాబు కాసేపట్లో ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. టీడీపీకి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు టీమ్గా సీఎం బాబుతో కలిసి ఉదయం ప్రధానితో చర్చించనున్నారు. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, అమిత్ షా, నితిన్ గడ్కరీలతో సమావేశం కానున్నారు. విభజన చట్టంలో ఏపీకి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు వంటి అంశాలపై చర్చలు జరపనున్నారు. పోలవరం, అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్రం నుంచి సాయం కోరనున్నారు. ఏపీ సీఎం బాబు కాసేపట్లో ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ ఢిల్లీ నుంచి అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, ఎన్ని గంటలకు భేటీ కానున్నారు? బాబుతో ఎవరెవరు టీమ్గా వెళ్లనున్నారు? అయితే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి ఎంపీలందరూ కూడా హాజరవుతున్నారు. ఒక టీమ్ గా మొత్తం వెళ్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చిస్తారు. ఆంధ్ర, తెలంగాణకు మధ్య ఉన్నటువంటి వివాదాలు, వాటితో పాటు ఈ రకంగా ముందుకు వెళ్ళాలి అంటే విభజన, ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి, అమరావతి నిర్మాణానికి, అలాగే పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు కేంద్రం నుంచి తీసుకురావాలి. దాంతో పాటు ఇక కేంద్రం ఇప్పటిదాకా హామీ ఇచ్చినటువంటి అంటే ఎన్డీఏలో భాగస్వామ్య టీడీపీకి హామీ ఇచ్చినటువంటి అన్ని అంశాల మీద కూడా చర్చిస్తారు. వాటన్నిటికి సంబంధించి దశల వారీగా కేంద్రం నుంచి ఫండ్స్ తీసుకురావాలి, ఇవన్నీ కూడా ప్రధానంగా చర్చిస్తారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చ ఉంటుంది. ఇంకా పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. మళ్ళీ పార్లమెంట్ సమావేశాల్లో టీడీపీ పాత్ర ఏ విధంగా ఉండాలి, టీడీపీ ఏ రకంగా వ్యవహరించాలి మరి అనే అంశం కూడా చర్చిస్తారు. నిన్న రాత్రి ఒక డిన్నర్ కూడా జరిగింది ఎంపీలతో చంద్రబాబు నాయుడుకి. ఆ డిన్నర్ లో కూడా దిశాదశను నిర్దేశించారు ఎంపీలకి చంద్రబాబు నాయుడు. అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి మధ్య ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి కేంద్రం చొరవ చూపాలంటే ఇక్కడ ప్రధాన ఉద్దేశం కనిపిస్తుంది. దాని ద్వారా చాలా వరకు ఆస్తులు ఆంధ్రప్రదేశ్ రావాల్సింది కూడా తెలంగాణ నుంచి తీసుకురావడానికి అవకాశం ఉంది. వీటి మీద ప్రధానమంత్రితో ఈ రోజు చంద్రబాబు నాయుడు మీట్ అవుతున్నారు. మధ్యాహ్నం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా భేటీ అవుతున్నారు. మరి దీంతో ఒక సమస్య సాల్వ్ అయ్యే అవకాశం కూడా ఎక్కువ కనిపిస్తుంది. సమస్య సాల్వ్ చేయడానికి అన్ని మార్గాలను కూడా అన్వేషిస్తున్నారు. అందులో భాగంగానే ఈ రోజు ప్రధానమంత్రితో నరేంద్ర మోడీతో ఆంధ్రప్రదేశ్ ఎంపీలు చంద్రబాబు నాయుడు సమావేశం అవుతున్నారు. అయితే బాబు ఈ రోజు ప్రధాని మోదీతో కాకుండా ఏ కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు రామకృష్ణ? కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి తో పాటు అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అలాగే కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో కూడా భేటీ అవుతున్నారు. రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు సంబంధించిన అంశాలు ప్రధానంగా చర్చిస్తారు. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ. ఏపీ సీఎం బాబు కాసేపట్లో ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. టీడీపీకి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు టీమ్గా సీఎం బాబుతో కలిసి ప్రధానితో చర్చించనున్నారు. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, అమిత్ షా, నితిన్ గడ్కరీలతో సమావేశం కానున్నారు. విభజన చట్టంలో ఏపీకి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు వంటి అంశాలపై చర్చలు జరపనున్నారు. పోలవరం, అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్రం నుంచి సాయం కోరనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. హరీష్. సుధాత్రి, ఈ రోజు చంద్రబాబు నాయుడు ఢిల్లీలో బిజీగా గడపనున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయన ఢిల్లీ షెడ్యూల్ కు సంబంధించినటువంటి అపాయింట్మెంట్స్ కూడా ఫిక్స్ అయ్యాయి. ముందుగా 10 గంటల 15 నిమిషాలకి మరి కాసేపట్లో మోడీతో సమావేశం జరుగుతుంది. రాష్ట్రానికి సంబంధించి విభజన తర్వాత ఉన్నటువంటి సిచ్యుయేషన్స్, గత 5 ఏళ్లలో నెలకొన్నటువంటి దారుణమైనటువంటి పరిస్థితులు, రాజధానికి సంబంధించినటువంటి నిర్మాణాలు, పోలవరంకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశాలపైన మోడీతో చర్చించనున్నారు. ఆ తర్వాత ఆయన వాణిజ్య పన్నుల శాఖకు సంబంధించి వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తో కూడా భేటీ కాబోతున్నారు. భేటీలో కీలకమైనటువంటి నిర్ణయాలు తెచ్చుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఆయనతో సమావేశం జరిగినటువంటి సిచ్యువేషన్. ఇక మధ్యాహ్నం తర్వాత 12 గంటల తర్వాత కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో పాటు వ్యవసాయ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, అదేవిధంగా మధ్యాహ్నం 2 గంటల 45 నిమిషాలకి హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీ కాబోతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తిగా చంద్రబాబు చర్చించాల్సినటువంటి అంశాలపైన క్లారిటీ కూడా తీసుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక రేపు కూడా చంద్రబాబు ఢిల్లీలో ఉండబోతున్నారు. రేపు ఉదయం 9 గంటలకి నీతి ఆయోగ్ సిఇఓ సుబ్రహ్మణ్యం ని కలవబోతున్నారు. ఆ తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా కలిసేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో కూడా చంద్రబాబు భేటీ కాబోతున్నారు. కేంద్ర మంత్రి అధవాలేతో కూడా చంద్రబాబుకు సంబంధించినటువంటి భేటీ ఖరారైంది. ఆ తర్వాత రేపు మధ్యాహ్నం తర్వాత పలువురు పారిశ్రామికవేత్తలు, అదేవిధంగా జపాన్ రాయబారితో కూడా సీఎం చంద్రబాబు సమావేశం కాబోతున్నారు. రేపు సాయంత్రం ఆయన ఢిల్లీ నుంచి హైదరాబాద్ వెళ్తారు. హైదరాబాద్ లో అక్కడ ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించి ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రుల సమావేశం కూడా నిర్వహించేటువంటి స్థితిలు కనిపిస్తుంది. మొత్తం మీద 2 రోజుల పాటు ఢిల్లీలో చంద్రబాబు బిజీగా ఉండబోతున్నారు. ఆ తర్వాత 3వ రోజు కూడా హైదరాబాద్ కేంద్రంగా ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సీఎంలకు సంబంధించినటువంటి సమావేశంలో కూడా చంద్రబాబు పాల్గొనేటువంటి అవకాశం కనిపిస్తుంది. సుధాత్. రైట్, థ్యాంక్ యూ హరీష్.